కాంగ్రెస్ వాళ్ళు అయోధ్య రాముని శ్రీరాముని యొక్క గుడిలో దొంగతనం జరిగిన దాని మీద ప్రెస్ మీట్ ద్వారా పెట్టి చెప్తున్నాం. ఇదే బీజేపీ వాళ్ళు అయితే ఈ పార్టీకి ఊర్లను దలగబెట్టి ఏమేమో చేసేవాళ్ళు. ఈ పార్టీకి తేడా కాంగ్రెస్కి బీజేపీకి ఉన్న తేడా. నైతికంగా బీజేపీ సెంట్రల్ కమిటీకి కాంగ్రెస్ పార్టీ విమర్శించే హక్కు లేదు. ఇప్పుడు కేటీఆర్ ఫ్రీ ఉన్నాడు, చర్చలకు రెడీ ఉంటాడు. సీఎం రేవంత్ రెడ్డి బిజీ ఉన్నాడు, ఆయన పనులకు మస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి తేడా ఉంటుంది. ఆయననేమో ఫ్రీగా ఉన్నాడు, ఆయన వస్తాడు. ఈయన ముఖ్యమంత్రి ఫ్రీగా లేడు. మీరు చేసిన అప్పులు కట్టాలి. ఇప్పుడు ఎవరు చేసిన అప్పులు? కేసీఆర్ చేసిన అప్పులు కట్టాలి. రైతులకు ఇచ్చిన వెనక ముందు పైసలు వేయాలి. ఇప్పుడు మీ అప్పులు కట్టాలి, మేము ఇచ్చిన హామీలు చేయాలి. మీరు చిల్లకి పెట్టిపోయి ఉంటేనేమో టకటక కొట్టుకుంటే మీతో చర్చలకు వస్తుండే సీఎం రేవంత్ రెడ్డి. ఇక నువ్వు ఫ్రీగా ఉన్నావు కాబట్టి చర్చలకు పిలుస్తున్నావు. ఏముంది అట్లా? అది ఒక్క మాట ఏంటండి, ఇదిగో చాలా ముఖ్యమంత్రి ఆ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఉచిత బస్సు మొదలైంది. ఉచిత బస్సు ఆడవాళ్ళు ఫ్రీగా డబ్బు ఖర్చు లేకుండా ఈ రాష్ట్రంలో వాళ్ళు తిరుగుతున్నారు. ఈ రైతు రుణమాఫీ జరిగింది. బ్యాలెన్స్ ఏదో 2 లక్షల దగ్గర ఏదో లెక్కల తేడాతోటి కొంత ఆగింది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే 90% వచ్చిన వాళ్ళేమో సపోర్ట్ చేస్తలేరు రైతు రుణమాఫీ విషయంలో. ఈ 10% రాని వాళ్ళు మన ఎత్తి తింటున్నారు. ఈ 10% వాళ్ళు ఎవరు? సరే ఉన్నారు, అది దానికి ఆపోజిషన్ వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు దానికి తోడయ్యారు. ఇప్పుడు రైతు రుణమాఫీ మీరు మళ్ళీ చెప్తున్నాండి. ఈరోజు కేటీఆర్ గారు నేను కూడా చూసిన, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అపోజిషన్ పార్టీ వాళ్ళకంటే అడ్డం జరుగు బాబు గారు అనమాట. అపోజిషన్ పార్టీ కేటీఆర్ గారు ఫ్రీగా ఉన్నారు, ఆయన చర్చలకు ఎప్పుడంటే అప్పుడు వస్తాడు, ఆయనకేం పని లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టైం లేదు. ఎందుకు లేదు? 2 పనులు ఉన్నాయి ఆయనకు. ఒకటి, వాళ్ళ నాయనే ఎవరు మన కేసీఆర్ గారు చేసిన అప్పులకు మిత్తి కట్టాలి, అప్పు కట్టాలి. మళ్ళా పథకాలు అమలు చేయాలి. పథకాలు అమలు చేసే దాంట్లో ఆడవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం నడుస్తుంది. రైతు రుణమాఫీ జరిగింది, 10% మిగిలి ఉంది డబ్బు. అది ఇక 90లో, ఇప్పుడు 100లో 10, 90 ఇచ్చినాక 10 కదా ఒకటి. సరే, తర్వాత ఏంది? 500 గ్యాస్ సిలిండర్స్ పడుతున్నాయి. అక్కడక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి కొన్ని అయితే లేవు అని అంటారు, కానీ అమలైతే అవుతుంది కదా, అమలవుతుంది. అరే ఇంకా ఇంకోటి 200 యూనిట్ల కరెంటుది అమలవుతుంది. సన్న బియ్యం వస్తున్నాయి కదా, వస్తున్నాయి. ఒకటి మళ్ళా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చారు. అట్లనే ఇందిరమ్మ ఇల్లు కడుతూనే ఉన్నారు, ఇనాగ్రేషన్ అవుతున్నాయి. నా పనిలో రోజు ఒక ఇల్లు, ఈరోజు కూడా పోయినాము, రోజు ఒకటి రిబ్బన్ కటింగ్ అయితేనే ఉన్నాయి కదా కదా. ఇందిరమ్మ ఇండ్లు అవుతున్నాయి. చెల్లని ఇగో ఇప్పుడు కేటీఆర్ ఎన్ని అనుండప్పా రేవంత్ రెడ్డి సీఎంని, ఆయన సీఎంఏ. ఇక పొక్క పట్టి అదేంది నోటికి పొక్క పడ్డ రంధ్రం పడ్డదా అది పడ్డదా ఇవన్నీ డైలాగులు వద్దిగా. ఆయన సీఎంఏ. నువ్వు పడ్డాదన్నా పడలేదన్నా రేవంత్ రెడ్డి సీఎం కదా. సీఎం కాదనే దంటవా? పోనీ అదనే చెప్పుని. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని
చేసేసారు. అయ్యి 2.5 ఏళ్ళు అయింది. ఇంకా ఉన్నాయి చేస్తాడు.